శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులు అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం కోరిన వారికి కొంగు బంగారం ఇచ్చినటువంటి శ్రీ కొత్తూరు సుబ్బారాయుడు క్షేత్రం గురించి ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం. శరవణ భవ, శరవణ భవ, శరవణ భవ. అయితే ఈ కొత్తూరు ఎక్కడ ఉంది, ఏమిటి అనేటువంటి విషయాలు మొట్టమొదట మనం తెలుసుకోవాలి. ఈ కొత్తూరు అనేటువంటి ఈ గ్రామం సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడు, కార్తికేయుడు వెలసినటువంటి క్షేత్రం, అపురూపమైనటువంటి మహాక్షేత్రం. నందివర్గం నుంచి ఒక సుమారుగా 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది కొత్తూరు మహాక్షేత్రానికి. అలాగే నందవరం నుంచి, అంటే చౌడేశ్వరి మాత అమ్మవారి దగ్గర నుంచి కూడా 15 కిలోమీటర్లు రమారమి దూరం ఉంటుంది కొత్తూరు సుబ్బారాయుడు క్షేత్రానికి చేరటానికి. అయితే ఇంతకీ ఈ కొత్తూరు సుబ్బారాయుడు క్షేత్రం గురించి మనకి అందించినటువంటి మహనీయులు ఎవరు అంటే సాక్షాత్తు గొట్టెముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని మనం ఇవాళ స్మరణించుకోక తప్పదు. ఎందుకంటే ఈ గ్రంథాన్ని, సుబ్బారాయుడు క్షేత్రాన్ని సాక్షాత్తు మనకు అందించినటువంటి మహనీయులు. మరొక్కసారి మనం అతన్ని స్మరించుకుంటూ ఇవాళ మనం ఆయన రచించినటువంటి విషయాలన్నిటి, లీలా విషయాలన్నింటినీ కూడా మనం ఇవాళ స్మరించుకుంటున్నాం. ఆయన భౌతికంగా ఇవాళ లేకపోయినప్పటికీ కూడా, ఆయన ఇహంలో లేకపోయినప్పటికీ, పరలోకంలో ఉన్నప్పటికీ కూడా ఈ గ్రంథం మాత్రం చాలామందికి చేరవేస్తూ ఎంతోమంది తాలూకా ఈతి బాధలని, ఎంతోమందికి సంతానాన్ని కలిగించినటువంటి, ఐశ్వర్యవంతులు చేసినటువంటి, కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి కొత్తూరు సుబ్బారాయుడు క్షేత్రం గురించి ఇవాళ మనం తెలుసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో నాగపూజ సాధారణంగా అనాది నుంచి ఉన్నది అనడానికి పురాణాలు మనకు ఎన్నో నిదర్శనాలు ఇస్తున్నాయి. వల్లీసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేక నామాలతో దక్షిణాదిన విరాజిల్లి పూజలు అందుకుంటూ ఉంటాడు. అయితే ఆంధ్రులకు మాత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అంటే నాగపూజే. ఈ నాగశక్తి సర్పజాతికి చెందినది కాకుండా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అవతారమూర్తిగా వెలయడమే ఆశ్చర్యకరమైనటువంటి ఇతిహాసం. ఏది ఏమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ వినిపించినా నాగమయ్య, నాగుమయ్య, నాగరాజు, నాగబ్రహ్మం, నాగమ్మ, నాగాంబ, నాగులాంబ, సుబ్రహ్మణ్యం, సుబ్బయ్య, సుబ్బలక్ష్మి, సుబ్బారాయుడు, సుబ్బారావు, సుబ్బమ్మ ఇటువంటి నామధేయాలతో అవన్నీ అచ్చంగా నాగరూపధారి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి సమర్చనమే తప్ప నాగుపాముల పూజ కాదు అని గ్రహించాలి. నాగుల చవితి, పాము పుట్టలు, పుట్టలో పాలు పోయడం, పూజ ఇవన్నీ కూడా నాగదోషం, సర్పదోషం, వాటి నివారణార్థం పూజ ఇవన్నీ కూడా సర్పజాతికి సంబంధించినటువంటి ఏ ఆదిశేషుడికో, వాసుకికో, తక్షకుడికో పూజలు అనుకోకూడదు. అవన్నీ కూడా నాగస్వరూపుడైనటువంటి సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి పూజ మాత్రమే అని పూర్తిగా మనం భావించాలి, విశ్వాసంతో ఉండాలి. గుంటూరు దగ్గర ఉన్నటువంటి అమరావతి బౌద్ధ చైత్యంపై మన తొలి తెగలు తెలుగు, అంటే తొలి తెలుగు అక్షరాలని పేరు గడించినటువంటి పేరు నాగము నాగపూజకు సంబంధించినదే కావటం గమనించవలసినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి నాగపూజకి ఒక చారిత్రాత్మకమైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ వాటిని మనం ఇక్కడ మనకి ప్రస్తావించడం జరగలేదు. ఎందుకంటే పూజలు, నోములు, వ్రతాలు, అర్చనలు, అభిషేకాల గురించి ప్రజల హృదయాల్లో తరతరాలుగా పాతుకుపోయినటువంటి ప్రగాఢ విశ్వాసాలకి, చారిత్రక అంశాలకి పొత్తు కుదరదు. కాబట్టి ఈ అంశాలు జనం కొన్నింటిని విశ్వసనీయంగా నమ్ముతారు. ఎవరి అభిష్టం మేరకు మనం వాటిని విడిచిపెట్టాలి. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసాన్ని, ఆరాధనలు అందుకుంటున్నటువంటి స్వామి తాలూకా మహత్యం తెలుసుకోవడం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఆది నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రులకి నాగపూజ ప్రధాన అర్చన విధానమైన వలన దేశంలో అక్కడక్కడ ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాలు
ఆయా ప్రాంత ప్రజలకి అందుబాటులో వెలిసాయి. అలా వెలిసిన వాటిలో మల్లాం అంటే నెల్లూరు జిల్లా కోట మండలం మోపిదేవి, కృష్ణా జిల్లా అమరావతి, గుంటూరు జిల్లా రామతీర్థం పుటాలయ్య క్షేత్రం, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా కుత్తూరు, కర్నూలు జిల్లా కుత్తూరు, కర్నూలు జిల్లా నంద్యాల తాలూకా అంటే నంద్యాల అప్పుడు తాలూకా ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది. నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి కుత్తూరు గ్రామం సుప్రసిద్ధమైనటువంటిది. ఇవన్నీ శతాబ్దాల కిందట సాక్షాత్కరించినటువంటి రీతిలో స్థల పురాణాలే కాకుండా కొంత సామ్యం సారూప్యం కనిపించిన దీని ప్రత్యేక దానికి సంతరించుకుంది. అందుకే కర్నూలు జిల్లా వాసులకి కొంగు బంగారమై కోరిన వరాలిచ్చే స్వామిగా వెలిసినటువంటి ఈ కొత్తూరు సుబ్బారాయుడు క్షేత్రం గురించి కనీస సమాచారమైన పుస్తక రూపంలో అందుబాటులో అప్పట్లో లేకపోవడం వలన ఈ మహత్కార్యాన్ని గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక దాన్ని ఏమిటంటారంటే ఒక సాధనంగా ఒక పరికరంగా తీసుకొని సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి వారే ఆయన చేత ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నారు అని ఈ గ్రంథ రచయిత చెప్పినటువంటి విషయం. దీనిలో ఈ గ్రంథ రచనకి సహకరించిన వాళ్ళంతమందికి కూడా ఇందులో పొందుపరిచారు. వారి గురించి వాసవి బుక్ స్టోర్స్ యజమాని లగిశెట్టి వెంకట సుబ్బయ్య గారు, అలాగే చాలామంది సుబ్బయ్య గారు వాళ్ళంతమంది కూడా అలాగే పడకండ్ల సుబ్రహ్మణ్యం గారు, రవి కిండర్ గార్డెన్ వీళ్ళంతమంది కూడా సహాయ సహకారాలు, అలాగే ఇక్కడ ఓబులేసు గారు మధుగ్రాఫిస్ ఓబులేసు గారు సహకరించి ఈ గ్రంథాన్ని అందచందాలుగా తీర్చిదిద్ది అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా తీర్చిదిద్ది ఇచ్చినటువంటి ఒక మహత్ గ్రంథం. ఈ గ్రంథాన్ని మనం ఒక్కసారి చదువుకుని స్వామివారికి మనసులో మనం స్మరించుకుంటే చాలు, మన తాలూకా ఈతి బాధలు మనల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి తీరుస్తాడు అనేటువంటి మనకి దృఢ విశ్వాసంతో మనం స్మరించుకోవాలి. అలా స్మరించుకున్నట్లయితే మన తాలూకా ఈతి బాధలన్నీ కూడా తీరుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వల్లీసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాలని చాలామంది మనం చూస్తూ ఉంటాం. స్వామి మయూర వాహనుడంటే నెమలి వాహనంపై సంచరించేవాడు అని అర్థం. నెమలి వాహనంపై స్వామికి ఇరువైపులా వల్లీసేనలు నెమలి తన కాళ్ళతో పట్టుకొని ఉండడం, మెలికలు తిరిగినటువంటి పాము, ఇది చాలా చిత్రపటాల్లో మనకి కనిపించినటువంటి దృశ్యం. నిజమే, నెమలి సర్పవైరి, పాములకు అది శత్రువు. పాములు శత్రువైనటువంటి నెమలిపైన సంచరించే స్వామి కూడా సర్పావతారం ధరిస్తే తన వాహనమే తనకి శత్రువు అవుతుంది కదా. మరి తన వాహనానికి శత్రువైనటువంటి సర్పాకృతిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతరించడం ఏమిటి? ఆయన ఏ సర్పరాజు పేరు లేకుండా కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దానికి పర్యాయమైనటువంటి అనేక నామధేయాలతో నాగపూజ అందుకోవడం ఏమిటి? ఇన్ని సందేహాలు పాఠకులకి భక్తులకి కలగకుండా అందరికీ సందేహాత్మకమైనటువంటి విషయాలు ఇందులో మొలకలెత్తుతూనే ఉంటాయి. కాబట్టి ముందు మనం ఈ సందేహాత్మకమైనటువంటి విషయాలని ముందు మనం ఒకసారి పరిశీలిద్దాం, విందాం. జనశ్రుతిలో ఒక పురాతనమైనటువంటి కథ ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటే, లోకాలన్నీ సంచరిస్తూ నారద మహర్షి ఒకరోజు కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుని దర్శించి నమస్కారాలు అందించాడు. పరమశివుడు కుశల ప్రశ్నలు వేసి, నారద, ఎక్కడ నుండి వస్తున్నావయ్యా, విశేషాలు ఏమిటి అని అడిగాడు. ప్రస్తుతం నా రాక భూలోకం నుంచే స్వామి అన్నాడు నారదుడు. ఆ లోకంలో విశేషాలు ఏమైనా ఉన్నాయా? మానవులంతమంది ఎలా ఉన్నారు, బాగున్నారా ఏమిటి అని, వాళ్ళంతమంది కుశలంగా ఉన్నారా, లేకపోతే ఏమైనా గొడవలు ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. పరమశివుడు మందహాసంతో, అయ్యా, నువ్వు సర్వాంతర్యామివి, నిత్యం కళ్ళు మూసి ధ్యానంలో ఉంటావు. నువ్వు చేసే పని లోకాల సమాచారాన్ని చూడడమే కదా స్వామి. నీకు తెలియనిది ఏమిటున్నది చెప్పు. నా నోట ఏదో చెప్పించడం తప్ప మహాస్వామి, నీకు తెలియనిది ఏమిటున్నది అని నారదుడు అన్నాడు. అంటూ భూలోకంలో ప్రజలు కలిమాయలో విలవిలవిలాడిపోతూ ఉండడం, అధర్మం అక్రమాలు అవినీతి పెరిగిపోతూ ఉండడం, భక్తి నశించి రక్తి పెరిగిపోయి ధర్మ మార్గం విడిచిపెట్టి వక్ర మార్గాల్లో తిరుగుతున్నారు. అనేక దేహ బాధలు, ఈతి బాధలు, గృహబాధలు, గ్రహబాధలు, గృహఛిద్రాలు, ఇటువంటి బాధలన్నిటికో బాధపడుతూ జనం దుఃఖించడం, తరుణోపాయం తెలియకుండా తల్లడిల్లుతున్నారయ్యా.
దీని గురించి ఏకంగా దండకం చదివేశాడు నారద మహర్షి. నారదుడు ఈశ్వరుడి దగ్గర. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అబ్బా నారద, ఇక ఆ మానవుల కష్టాలు చెప్పడం మానవయ్యా అన్నది తల్లి పార్వతీ అమ్మ. ఎట్లాగమ్మా మానేది, ఎలా మానేయమంటావు? సకల లోకమాతవి నువ్వు కదా, నీ బిడ్డల బాధలు విని తీర్చవలసిన దానివి నువ్వు తల్లివి కదా అన్నాడు నారదుడు. ఏమిటి చేయమంటావురా నారద? సదాశివుడు అడిగాడు. స్వామి, ఆ ప్రజలలో భక్తిని పెంపొందించడం, భక్తిని పెంచడం, వారి కష్టాలని తొలగించడానికి దానికి ఏదైనా ఉపాయం ఉంటే, పరిహారాన్ని ఉంటే దానికోసం ఆలోచించి సమాలోచన చేసి అనుగ్రహించండి, అంతే చాలు అన్నాడు నారదుడు. తదాస్తు, అలాగే చేస్తానులే అన్నాడు శంకరుడు. నారదుడు ఎంతో సంతోషంతో పరమానందంతో మళ్ళీ మరో లోకానికి వెళ్ళిపోయాడు. పరమశివుడు కుమారస్వామి వైపు చూశాడు, పార్వతీ ముఖంలోకి చూశాడు. శివపార్వతుల కళ్ళతోనే మాట్లాడుకున్నట్లు ఉంటున్నది ఆ దృశ్యం. తన ప్రాణేశ్వరుడు పరమశివుని హృదయం ఏమిటో జగన్మాతకి అర్థమైపోయింది, పార్వతికి అర్థమైపోయింది. అంగీకార సూచనంగా తల ఊపింది. అప్పుడు కదా సాంబశివుడు ఈ కుమారుడి వైపు చూసి, నాయనా కుమార అన్న గజముఖుడు గణనాథుడై సకల విఘ్నాలు తొలగించే దైవమై సర్వమానవుల ఆరంభ పూజలు అందుకుంటున్నాడు. దేవసేనానివై తారకుని సంహరించి దేవతలకి అసురరాజుల వలన కలిగినటువంటి ఆపదను తొలగించిన నువ్వు సకల మానవులు పూజలు అందుకోవాలని నా కోరికరా. ఇప్పుడే విన్నావు కదా, త్రిలోక సంచారి నారద మహర్షి భూలోక విపరీతమైనటువంటి భూలోకంలో జరుగుతున్నటువంటి కష్టాలు, ప్రజల కష్టాలు, మానవుల తాలూకా కష్టాలను అన్నీ ఏకరువు పెట్టాడు, దండకం చదివి వెళ్ళాడు. విన్నావు కదా, కాబట్టి దానికి ఏమిటి చేయమంటావు? నువ్వు భూలోకంలో అవతరించాలి సుమా. తారకాసుర సంహారం చేసి 14 లోకాల వాసుల తాలూకా కష్టాలు తొలగించినటువంటి కారణాన్న ఇప్పటికి నిన్ను కుమారస్వామిగా, షణ్ముఖ షడానన స్వామిగా, శరవణ భవుడుగా, సుబ్రహ్మణ్య స్వామిగా నీ సహజాకృతిలో మానవులు అర్చిస్తున్నారు. ఏమి కాబట్టి ఎందరో దేవతలు పురుషాకారాలు ధరించి స్త్రీమూర్తులుగా అవతరించి బసవాకారాలతో, గజాకృతులతో, పక్షి రూపాలతో, ఎన్నో ప్రకృతి శక్తుల రూపకల్పనలతో పూజలు అందుకుంటూనే ఉన్నారు. కానీ సర్పాకారంతోనే పూజలు అందుకుంటున్నటువంటి దైవం ఇంకెక్కడా లేదు. కాబట్టి నువ్వు నాగరూపధారివై భూలోకంలో సర్పాకారంతో పూజలు అందుకుంటున్న దైవం లేరు. కాబట్టి నాగరూపధారివై భూలోకంలో అవతరించి సమస్త మానవుల తాలూకా నాగ పూజను నువ్వు అందుకోవాలిరా అని అన్నాడు ఈశ్వరుడు తన కుమారుడు రెండో పిల్లడని, కార్తికేయుడిని. అంటే నియమానుసారంగా నీ పూజలు చేసినప్పుడు వాళ్ళకి చెవులు, కళ్ళు, ముక్కు తెల్ల, అంటే ఇది ఒక రకమైనటువంటి బొల్లి వ్యాధులు. ఈ బొల్లి వ్యాధులు, తీట, పార్శ్వనొప్పి, నోటిపుళ్ళు, స్వప్న దోషాలు, అంటురోగాలు, జ్వరబాధలు, అన్నద్వేష రోగాలు, బలహీనత మొదలైనటువంటి శారీరక వ్యాధులన్నింటినీ నివారించేలాగా అనుగ్రహిస్తూ ఉండు. ప్రతి మంగళవారం ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో వాళ్ళకి నువ్వు ఈ వాగ్దానం, వాళ్ళకి ఆశీర్వచనాలు ఇస్తూ ఉండాలిరా, ఇది నీ బాధ్యత అని ఈశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చెప్పాడు. అంతేకాదురా కుమారా, నాగదోషం వలన సంతానం లేనటువంటి దంపతులకి నిన్ను సేవిస్తే ఆ దోషాన్ని నివారించి వాళ్ళకి సంతానాన్ని కలుగజేసేటట్లు నువ్వు అనుగ్రహించురా వాళ్ళని, వాళ్ళిచ్చే ముడుపులను స్వీకరిస్తూ మేలు కలిగిస్తూ ఉండు అని పరమశివుడు ఎంతో సంతోషంగా అనునయంతో కుమారస్వామికి చెప్పాడు. అమ్మ తల్లి పార్వతీదేవి కూడా కుమారుడు తాలూకా తల నిమిరి తండ్రి చెప్పినటువంటి విషయాన్ని చెయ్యరా నాయనా అని ఆశీర్వదించింది కుమారస్వామిని. కుమారస్వామి జననీ జనకుడికి నమస్కారం చేసి ఆశీర్వాదాలు పొంది దేవశిల్పి అయినటువంటి మయబ్రహ్మని ఆహ్వానించి శిల్పాచార్య ఒక పవిత్ర స్థలాన్ని, అపూర్వ శైవ మహిమోపేతమైనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకుని అపూర్వ శిలపై అద్భుత నాగరూపాన్ని చెక్కి భూగర్భంలో నిక్షిప్తం చేయవయ్యా, నేను సరి అయినటువంటి సమయంలో వచ్చి నేను ఆవేశిస్తాను అని ఆదేశించాడు. మయబ్రహ్మ అలాగే కుమారా అని ఆ పనిలోనే నిమగ్నమై ఉండడానికి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ విధంగా మయబ్రహ్మ ఏమిటి చేశాడు? నవనందులకు నిలయమైనటువంటి నంది మండల పరిధిలో నందివర్గం ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ ఒక ఏకాండ శిలాఫలకంపై నాగశిల్పాన్ని చెక్కి భూగర్భంలో నిక్షిప్తం చేసి వెళ్ళగా ఒక శుభముహూర్తాన శ్రావణ మాసంలో షష్ఠి నాడు ఆ ఫలకంలో ఆవేశించి ఉండగా కాలక్రమంలో ఆ నాగశిల్పం బయటపడడం,
ఆ మహామహిమాన్వితమైనటువంటి ప్రజలు నిత్య పూజలు అందుకోవడం మొదలై అక్కడే కొత్తగా ఒక గ్రామం వెలిసినందున ఇది కొత్త ఊరుగా ప్రసిద్ధి చెంది కాబట్టి దీనికి ఒక కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కీర్తిని పొందుతున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ నాగశిల్ప ఫలకం ఎప్పుడు ఏ విధంగా వెలుగు చూసింది తర్వాత విషయం మనం తర్వాత స్మరణం చేసుకుందాం. మొదటగా ప్రథమంగా ఇవాళ మంగళవారం స్వామివారిని మనం స్మరించుకొని శిరస్సు వంచి నమస్కారం చేసుకొని ఆయన ఆశీర్వచనాలు తప్పకుండా మన మీద ఉంటాయని ఆశిస్తూ ఇవాళకి ఈ అధ్యాయం సంపూర్ణం.